మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. చాలండి. ఇక్కడ మనకు మాట కనబడుతుంది ఏంటంటే, వెలుగు ప్రచురింపబోవునని ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తల ద్వారా మోషే ద్వారా ముందుగా చెప్పినవి కాక మరేమీ మేము చెప్పట్లేదు. అంటే అపోస్తులైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే, మేము దేన్ని ప్రకటిస్తున్నామంటే వెలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏంటంటే వెలుగు. మనం ఏం ప్రచురించాలి? మనం అంటే ఎవరు? అసలు ఆయన బలలో పాలు పంపులు పొందుతున్నామే. ఏమండి, ఆయన బలలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో, ఆయన శరీరములో ఆయన రక్తములో ఎవరైతే పాలిభాగస్తులు అవుతున్నారో వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత భర్తకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, భార్యకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవునా? భర్త ఏం చేయాలి? భార్యని పోషించాలి. భార్య ఏం చేయాలి? ఇల్లుని చక్కగా దిద్దుకోవాలి. ఈ రెండు బాధ్యతలైనా, అవునా కదా? ఎవరు చెప్పట్లేదు. ఇదేం కొత్తగా మాకు చెప్పేది ఏముందయ్యా, ఆల్రెడీ చేస్తున్నామంటారా? అంతేనా? ఇప్పుడు ఎలాగ అయిపోతున్నారండి పిల్లలు? మన అతి గారాభం వల్ల, అతి ప్రేమల వల్ల పెళ్ళయిన తర్వాత మరి భర్తతో అంటున్నారు, వెళ్ళి కర్రీ పాయింట్లో సాంబార్ తీసుకురా అంటున్నారు. సాంబార్ నువ్వు పెట్టమ్మా సాంబార్ అంటే, సాంబార్ తీసుకురా కర్రీ పాయింట్కి వెళ్ళి అంటున్నారు. కూరలు నువ్వు వండంటే, ఎందుకు కర్రీ పాయింట్లు 20 రూపాయలు ఇస్తే ఇస్తారుగా, వెళ్ళి కూర తీసుకురా అంటున్నారు. అంటే మన పిల్లలకి ఏం నేర్పించాలి? చక్కగా ఆడపిల్లలకి ఏం నేర్పాలి? వంట, ఇంటి పని అన్నీ నేర్పించాలి. అది ఎందుకంటే అది స్త్రీ యొక్క బాధ్యత. కుటుంబాన్ని దిద్దుకోవడం అనేది స్త్రీ యొక్క బాధ్యత. మా అమ్మాయి ఎందుకు వండిద్ది, అవసరమైతే నువ్వు వెళ్ళి కర్రీ పాయింట్లో తెచ్చుకో అని మనం వెళ్ళి అల్లుడి మీద గొడవ వేసుకున్నాం అనుకో, మరి పెళ్ళి ఎందుకు చేసాం? ఏమండి? అంటే మన బిడ్డ మీద మనకు ప్రేమ ఉండొచ్చు కానీ తప్పులేదు. కానీ చేసుకున్నవాడు నాకు ఒక కుటుంబాన్ని కట్టుపెట్టుద్ది, ఇల్లు చక్కగా దిద్దుకుంటుందనే కదా పెళ్లి చేసుకునేది వాడు కూడా, అవునా కదా? సో కనుక మన బిడ్డలకి అవి నేర్పించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే బాధ్యత, పెళ్ళి అంటేనే బాధ్యత. యేసు ప్రభు ఆ పెళ్లి గురించి చెప్పాడు. మరి ఏం చెప్పాడంటే, భర్తలు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. భార్యలు ఏం చేయాలి? లోబడి ఉండాలని ప్రభువు చెప్పాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఎందుకంటే పోయిన వారంలో, అంతకు ముందు వారంలో ఎప్పుడో చెప్పాయి, పెళ్ళి అనేది పెద్ద మిస్టరీ. అది ఎవరికెవరు లోబడతారో తెలవదు, ఎవరికెవరు భయపడతారో తెలవదు. అది ఆ ఇంట్లో 4 గోళ్ల మధ్య జరుగుద్ది. అదంతా మిస్టరీ, పెద్ద మిస్టరీ అదంతా కూడా. సో మరి కనుక ఆ మిస్టరీ జోలికి మనం వెళ్ళొద్దు, అది పెద్ద హిస్టరీ అయిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏంటంటే, మేము వెలుగును ప్రచురించుచున్నాము. అంటే ఈ ప్రజలకు, అన్యజనులకు వెలుగును ప్రచురింపబోవునని ప్రవక్తలు మోషే ముందుగా ఏ విధమైన మాటలు చెప్పారో
అల్పులకు గనులకు మేము ఆ మాటలే సాక్ష్యం ఇస్తున్నాం మేము అనే మాట ఇక్కడ చెబుతున్నాడు. అంటే వాళ్ళు ఏం ప్రకటించారు? అపోస్తులు అయిన పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ వాళ్ళు ఏం ప్రకటించారంటే వెలుగును ప్రకటించారు. వాళ్ళు వెలుగును ప్రచురపరిచారు. ఎంతకీ ఎవరు ఆ వెలుగు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట చదివితే ఆ వెలుగు ఏంటో మనకి యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఎవరు ఆ వెలుగు? ఎవరు ఏమండి? ఎవరు ఆ వెలుగు? ఎవరో చెప్పండి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? అపోస్తలులు ఏమంటున్నారు? మేము వెలుగును ప్రకటిస్తున్నాము, ప్రచురపరుస్తున్నాము. ఎవరు ఆ వెలుగు? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మళ్ళీ చదవండి, ఆ మాట చదవండి. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు చాలా చక్కగా చెప్పాడు, నేను లోకానికి వెలుగును, నేను వెలుగై ఉన్నాను లోకానికి. ప్రియ దేవుని పిల్లరా, ఆ వెలుగు యేసుక్రీస్తే. మరి ఆ వెలుగును గురించి మనకి యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో కనబడింది. చూడండి, 1వ వచనాలు. 5వ వచనం చూడమ్మా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఏమండి? వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. దేవుడు ఏం చేశాడంటే ఆ వెలుగుగా ఈ లోకంలో ప్రకాశించాడు. అంతేకాదు, ఆ వెలుగు వైపు ఎవరైతే చూస్తారో దేవుడు ఆ చూచినటువంటి వారి జీవితాలను కూడా వెలిగించగలిగిన దేవుడు ఆయన. ఏమండి? మరి వెలిగించడం అంటే వాళ్ళు ఎక్కడున్నారు? చీకటి గల ప్రదేశంలోనూ, మరణఛాయ గల ప్రదేశంలోనూ. ఏమండి? మరి కూర్చున్నటువంటి ప్రజలు అంటే లోకమంతా చీకటే. ఏమండి? లోకమంతా చీకటే. చీకటి అంటే పాపం. ఏమండి? చీకటి అంటే పాపం అండి. పాపమే చీకటి, చీకటే పాపం. మరి ప్రజలు ఎక్కడ కూర్చున్నారంట? ఏమండి? చీకటిలోనో మరణఛాయలోనో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు కలిగెను. వారు గొప్ప వెలుగును చూసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉదయించాడు. వెలుగుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అంతేకాదు, 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం చదవండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు మా హృదయములో ప్రకాశించెను. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించిందంట? మా హృదయములో ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎవరైతే ఆ వెలుగు వైపు చూస్తారో, ఎవరైతే ఆ వెలుగు వైపు అడుగులు వేస్తారో, ఎవరైతే ఆ వెలుగు వైపు ప్రయాణిస్తారో, ఆ వెలుగు కావాలని కోరుకుంటారో, ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తోంది? వారి హృదయములో ప్రకాశిస్తోంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకాశించడమే కాదు, వారిని వెలుగుగా చేస్తుంది. దేవుని పిల్లరా గమనించిన, ఆయన వెలుగే, ఆయన నిజమైన వెలుగు. అయితే ఆయన్ని ఎవరు ఆశ్రయిస్తారో, ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని కూడా వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వెలుగుగా మార్చబడిన తరువాత మనం ఏం చేయాలంటే ఆ వెలుగును ప్రచురించాలి.
మనం ఎక్కడి నుంచి వచ్చాం? చీకట్లో నుండి కదండి. అదే మాట మనకి ఎక్కడ కనబడిద్ది అంటే ఎఫెసీ పత్రికలో ఉంటుంది చూడండి, 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి. పూర్వమందు ఏమై ఉన్నాం మనం? గట్టిగా చదువమ్మా, అందరికి కనబడాలి. మీరు పూర్వమందు ఏమై ఉన్నాం? చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్ర. అర్థమైందా? పూర్వం ఏమై ఉన్నాం మనం? చీకటి అంటే పాపం. ఏమండి, క్రీస్తు మన జీవితాల్లో లేనప్పుడు మన జీవితం ఎలా ఉందంటే పాపమే. క్రీస్తు మన జీవితాల్లో లేనప్పుడు మనదంతా కూడాను లోక సంబంధమైన జీవితం మనది. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు మన మీద ఉదయించిందో, ఆ వెలుగులో మనం ఎప్పుడైతే వెలిగించబడ్డామో, ఇప్పుడైతే ఏమైపోయాం మనం? ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేనికి స్తోత్ర. ఇప్పుడు ఆ క్రీస్తు ద్వారా వెలిగించబడిన మనము ఇప్పుడు దేన్ని ప్రకటించాలి? ఆ వెలుగును ప్రకటించవలసిన వారమై ఉన్నాం. బల్లారాధన దగ్గరకు వస్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం కదా. మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ వెలుగును లోకానికి ప్రకటించాలి. ఆ వెలుగును ప్రకటించాలి. ప్రియ దేవులారా, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 1వ వచనం చదవండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్ర. ఏమొచ్చింది మనకి? చెప్పండి, మనకేమొచ్చేసింది? ఇక చెప్పండి. వెలుగు వచ్చిందమ్మా. అంటే మన జీవితం ఏమైంది? ఇప్పుడు వెలుగుమయమైపోయింది. మనం వెలుగు సంబంధం అయిపోయాం. మనం వెలుగుతో రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాం. హల్లెలూయా. మరి ఆ వెలుగును లోకములో ఎలా ప్రకటించాలి? మనం ఎలా ప్రకటించాలి? ఆ వెలుగును మనం ఎలా చూపించాలి లోకానికి? మనం వెలుగుగా మార్చాడు దేవుడు. ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న ప్రకారంగా చదివితే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అక్కడేమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పిన ఆ దేవుడే ఇప్పుడు ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిదండి? అంటే ఆయన వచ్చాడు, లోకాన్ని వెలిగించాడు, అంటే మనల్ని వెలిగించాడు, మనల్ని లోకానికి వెలుగుగా మార్చాడు ఆయన. ఇప్పుడు ఆ వెలుగును ప్రకటించవలసిన బాధ్యత ఎవరిదంటే మనదే. ఆ వెలుగును ప్రచురించవలసిన బాధ్యత మనదే. ప్రియ దేవుని పిల్లరా, మనం ఈ లోకంలో వెలుగుగా ఉండాలంటే, ఆ వెలుగును ప్రచురించాలంటే, ఆ వెలుగును మనం లోకానికి తెలియచేయాలంటే మనం ఏం చేయాలంటే యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. యేసు వైపు కాకుండా దేని వైపు అన్నా చూసామనుకో దారి తప్పుతాం, గమ్యం తప్పేస్తాం. ఏమంటే గమ్యము తప్పినవాడు, దారి తప్పినవాడు వెలుగును ప్రచురించలేడు. అర్థమైందా మీకు? దారి తప్పిన మరి ఏమిటండి ఈ వెలుగు? యేసుక్రీస్తు మాటలే. దేవునికి స్తోత్రం. ఏమండి ఆ వెలుగు ఏంటమ్మా? యేసుక్రీస్తు ఆ వెలుగు ప్రకాశిస్తోంది మన మీద. ఎలాగా? ఆయన మాటలో, ఆయన బోధలో. ఏమండి ఆయన ఆశ్చర్యకరమైన మాటలు వినడానికి ఆ రోజుల్లోనంట యెరూషలేము నుండి సమరయ యోదయ ప్రాంతాల నుంచి అంట కోకొల్లలుగా ప్రజలు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళట. ఎందుకని? ఆ మాటలు దయగల మాటలు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు నిన్ను నిత్య జీవములోనికి నడిపే మాటలు. ఆ మాటలు నీకు ఆనంద సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని, రక్షణ సందేశాన్ని అందించే మాటలు కనుక ఆ మాటలు వినడానికి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు. ప్రియ దేవుని పిల్లరా, మనం యేసుక్రీస్తు యొక్క ఆ వాక్యాన్ని మన మనస్సులో మనం నింపుకొని యేసుక్రీస్తును చూస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఈ వెలుగును మనం లోకంలో ప్రచురించగలుగుతాము. లేకపోతే ప్రచురించలేమండి. ఎందుకంటే దారి తప్పినవాడు ఏం చెప్తాడు? నేను దారి తప్పాను, మీరు కూడా తప్పండి అని చెప్తాడా? చెప్పరండి?
చెప్పరేమా? ఆయన మన కొరకు ఒక పరిశుద్ధ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒక పరిశుద్ధమైనటువంటి మాదిరిని ఆయన మన కొరకు ఉంచి వెళ్ళాడు. ఎందుకు? ఆయన అడుగు జాడల్లో మనము నడవాలని. పేతురు రాసిన పత్రికలు అదే మాటలు ఉన్నాయి, గమనించండి. చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం, మొదటి పేతురు పత్రిక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం. ఏమండి, మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాదిరి, ఆ మార్గంలో మనం నడవాలి. అది సంగతి. మనం లోకంలో వెలుగుగా ఉండాలంటే, లోకంలో వెలుగును ప్రచురించాలంటే ఏమండి మనం ఏం చేయాలి? ఆ మాదిరిలో జీవించాలి. ఆయన మనకు చూపించిన మార్గంలో మనము నడవాలి. ఆయనకు బోధించిన ఆ బోధలో మన హృదయంలో ఉండాలి. వాటి చొప్పున మనము చెయ్యాలి. అప్పుడు మనం ఆయన వెలుగును ప్రచురపరచగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లరా, ఆ వాడను, ఆ లైట్ హౌస్ అనేది సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇప్పుడు ఆ వెనకాల ఉన్న వాళ్ళ కూడా ఏమవుతాయి? ముందు వాడ వెళ్తుంది అనుకోండి, ముందు ఒక పడవ వెళ్తుంది అనుకోండి, ముందు ఒక పడవ. ఆ వెనకాల వచ్చే పడవలు కూడా ఏమవుతాయి? దాన్ని అనుసరిస్తాయి. ముందు ఒక గొర్రె వెళ్తుంది అనుకోండి, వెనకాల గొర్రెలు ఏమవుతాయి? దాన్ని అనుసరిస్తాయి. ఇట్లాగే ఒక గొర్రె, మా గొర్రెల మంద తప్పిపోయిందంట. ఓ 10 గొర్రెలు తప్పిపోయినాయి అడవిలో తప్పిపోతే ఒక గొర్రె వాటిలో కొంచెం తెలివిగలది ఏం చేసిందంటే, ఆ కంపల్లో కొండ, ఈ పొదల్లో కొండ మొత్తం మీద అటు నుంచి దారిలోకి వచ్చేసిందంట. హల్లెలూయా. తప్పిపోయింది. అది మంచి మార్గంలోకి, అందరూ నడిచే దారిలోకి వచ్చేసింది. దానిని అనుసరించి మిగిలిన 10 గొర్రెలు కూడా వచ్చేసినాయి అంట. హల్లెలూయా. అవన్నీ క్షేమంగా మళ్ళీ మందలోకి చేరినాయి అంట. దేవుని పిల్లరా, ఇప్పుడు మనము అనుసరిస్తున్నాం అనుకోండి, మనం నడుస్తున్నాం అనుకోండి, దేనిలో? ఆయన మార్గంలో, ఆయన బోధల్లో, ఆయన కట్టడలో మనం నడుస్తున్నాం అనుకోండి, మనం ఆయన వెలుగును ప్రచురించినట్టే. మనం ప్రత్యేకంగా మళ్ళీ మనం ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే మనమే వెలుగు. నేను పోయిన వారాల్లో చెప్పాను, ఇది క్యాండిల్ వెలిగించింది ఇక్కడ పెట్టామనుకోండి, నైట్ పూట ఏమొచ్చేస్తాయి? దాని దగ్గరికి మిడతలు, పురుగులు అన్నీ వచ్చేస్తాయా లేదా? కరెంటు పోయింది, క్యాండిల్ వెలిగించాం, అక్కడ పెట్టాం, ఏమొస్తాయి? పురుగులు, మిడతలు అన్నీ ఆ వెలుగుకి ఆకర్షించబడి దాని దగ్గరకు వచ్చేస్తాయి. అది పిలుస్తుందా ఎవరినన్నా? నేను వెలుగును, ఇక్కడ ఉన్నాను, మీరు రండి అని పిలుస్తుంది అది. ఆ వెలుగులో ఏముంది? ఆకర్షణ ఉంది. యేసు ప్రభు మనల్ని ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, మా యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 12, 13, 14, 15 వచనాల్లో మనం చూద్దాం. ఎవడో లేడు. చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో, దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఆ సిలువలో నేను ఎత్తబడినప్పుడు, ఆ సిలువలోనికి నేను వెళ్ళినప్పుడు అనేకులను నా వైపు నేను ఆకర్షించుకుంటాను అన్నాడు. హల్లెలూయా.
ఎందుకంటే మోషే అరణ్యంలో సర్పమును ఎలా ఎత్తాడో ఆ సర్పమును చూచి లేకపోతే దాన్ని చూచిన వాళ్ళందరూ కూడా బ్రతికారు. అలాగే మనిషి నిత్య జీవం పొందినట్లుగా నేను కూడా ఇదిగో ఎత్తబడవలేను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ గమనిస్తే కనుక యేసు ప్రభు వారు ఎందుకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, ఎందుకు సిలువలో వేలాడాడు భూమి ఆకాశాలకు మధ్యన అంటే ఆయనను చూచిన వారందరూ బ్రతకాలి, ఆయనను చూచిన వారందరూ రక్షణ పొందాలి, ఆయనను చూచిన వారందరూ వెలిగించబడాలి. దేని స్తోత్రం. అందుకే ఆయన సిలువలో భూమి ఆకాశానికి మధ్యన వేలాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే లైట్ హౌస్ అనేది ఒక వాడను ఎలా నడిపిస్తుందో యేసు ప్రభువు కూడా మన ముందు ఎలా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు నడిపించేటప్పుడు ఆయన పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి నడిపించినట్టుగా ఇప్పుడు మనల్ని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవులారా, ఆ వెలుగును మనం లోకంలో ప్రచురపరచవలసిన వారమై ఉన్నాం. రెండవది ఏంటంటే, రెండవ ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుడు చంద్రుడు అండి. సూర్యుడు చంద్రుడు. మొదటిది ఏం చెప్పాను నేను? లైట్ హౌస్ అని చెప్పాను. ఇప్పుడు మనం కరెక్ట్గా నడుస్తుంటే, కరెక్ట్గా బ్రతుకుతుంటే, మనం దైవికంగా బ్రతుకుతుంటే, మంచి భక్తితో మంచి విశ్వాసంతో మనం బ్రతుకుతుంటే ఆయన వెలుగును మనం ప్రచురిస్తున్నట్టు లెక్క. అర్థమైందండి? ఆయన వెలుగును మనం ప్రచురిస్తున్నట్టు లెక్క. ప్రియ దేవుని పిల్లరా, అది ఒక మాట. ఇంక రెండో మాట ఏంటంటే సూర్యుడు చంద్రుడు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా అంతే. మనం ఎలా ప్రచురించాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇప్పుడు చూడండి, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడేమో పగలు, చంద్రుడేమో రాత్రి. మరి చంద్రుడు తను స్వయంగా ప్రకాశించగలుగుతాడా? కూర్చోమ్మా, కూర్చో 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 కూర్చోబెట్టండి. చంద్రుడు స్వయంగా ప్రకాశించగలుగుతాడా? మళ్ళీ అర్థం కాల అంటే చెప్పగలరు, అందరు చెప్పగలరు, అందరు చదువుకున్న వాళ్ళే. చంద్రుడు స్వయంగా ప్రకాశించగలుగుతాడా? ప్రకాశించలేడు. చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. ఆ శక్తి చంద్రుడికి లేదు. మరి ఎలా నైట్ పూట ఆ వెన్నెల కురిపిస్తాడు అనంటే సూర్యుని దగ్గర నుండి ఆ వెలుగును తాను రిసీవ్ చేసుకుంటాడు. ఆ ప్రతిబింబాన్ని రిఫ్లెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రతిబింబాన్ని మళ్ళా భూమి మీదకి పంపిస్తాడు. అటేమో రిసీవ్ చేసుకుంటాడు, ఆ వెలుగును మళ్ళా భూమి మీదకి పంపిస్తాడు. అందుకని చంద్రుడు స్వయంగా ప్రకాశించేవాడు కాదు. ప్రియ దేవులారా, ఇప్పుడు మన విషయం తీసుకుందాం. మనం కూడా లోకములో స్వయంగా ప్రకాశించలేమో. అంటే మన మంచితనమో మన యొక్క దేని వల్ల కానీ మన లోకానికి మాదిరిగా ఉండలేమో. కానీ యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనం లోకానికి వెలుగుగా మారగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు యొక్క వెలుగు మనలో ప్రకాశిస్తోంది కనుక, యేసుక్రీస్తు యొక్క వెలుగు మనల్ని వెలిగిస్తోంది కనుక, యేసుక్రీస్తు మనల్ని వెలుగుగా మార్చాడు కనుక ఆ వెలుగును లోకానికి చూపించగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా స్వయంగా ప్రకాశించే శక్తి మనకి లేనే లేదు, లేనే లేదు. యేసుప్రభు ఆయన అన్నాడు కదా, నేను లోకానికి వెలుగును అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు. అయ్యా, మేము ఎలా వెలుగు కాగలం? మేము ఎలా వెలుగుగా ఉండగలం అనంటే మీరేమీ భయపడద్దు. నేను మీ యందు మీరు నా యందు ఉంటే మీరు వెలుగే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు వెలుగే, మీరు లోకములో ప్రకాశిస్తారు. నేను మిమ్మల్ని వెలిగిస్తాను. ప్రియ దేవుని పిల్లరా, ఒక మాట బైబిల్లో ఉంది. ఏమిటంటే చూడండి, మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము 14 నుంచి చదివితే, చదవండి ఒకసారి.
ఆ, ఆ, ఆ. చదవమ్మా, చదువు. మనుషులు దీపము వెలిగించి ఒక్కసారి అది ఆఫ్ చేసి ఫిలిప్పీ పత్రికలోకి రండి, 2వ అధ్యాయము 14 వచనం చదవండి. మూర్ఖమైన వక్ర జనము మధ్య ఎవరో మీరంటే ఈ బల్లలో ఎవరు పాల్గొంటున్నారో, ప్రభు శరీరములో ప్రభు రక్తంలో ఎవరైతే పాల్గొంటున్నారో వారి గురించి చెబుతున్న మాట ఇది. ఎందుకంటే మన సందేశం కూడా అదే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యమై అంటే నిందలేని వారిగా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏమండి, ఈ చాలు. అట్టి జనము మధ్య, ఏ జనం? ఈ జనం లోకములో ఉన్న జనము, అలాగే మూర్ఖమైన జనము, వక్ర జనము. అట్టి వారి మధ్య మనము జ్యోతుల వలె కనబడుతున్నాం, ప్రకాశిస్తున్నాము. ఎలా ప్రకాశిస్తున్నామంటే ఆయన జీవవాక్యమును చేతబట్టుకొని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకున్నారా మీరు? ఆయన వాక్యము లేకపోతే మనలో ఏముండదు? వెలుగుండదు, ఆ ప్రకాశత ఉండదు. ఆయన వాక్యము ఏం చేస్తుంది? మనల్ని వెలిగిస్తుంది. ఎప్పుడైతే వాక్యము మనల్ని వెలిగిస్తోందో మనం ఎలా మార్చబడుతున్నామంటే, ఎలా మార్చబడుతున్నామంటే నిష్కళంకమైన వారిగాను, నిరపరాధులుగాను, అనింద్యమైన వారిగాను మనము జీవించగలుగుతున్నాము. దేనివల్ల? వాక్యం. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన వాక్యం మనం చేతపట్టుకుంటే, ఆ వాక్యం మన హృదయములో ఉంటే మనం ఎలా మారిపోతున్నాం? ఏమండి, చాలా చక్కగా ఉంది కదా. ఆ వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే నిరపరాధులుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్న వాళ్ళు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఎలా జీవించాలి? నిరపరాధులుగా. అంటే నిరపరాధులు అంటే అపరాధం లేని వాళ్ళు. మనం పాట పాడతాం కదా బల్లారాధన రోజున. ఏమని పాడతాం? అపరాధిని యేసయ్యా. ఈ నెలలో ఏం పాడతామంటే నిరపరాధిని యేసయ్యా, నీ రక్తములో కడిగితివయ్యా అని పాడండి. తప్పే ఉంది? తప్పే ఉంది? ఎప్పుడు ఇక అపరాధిని ఎప్పుడు వరకు? రాకడ వరకు అదే పాట. మరి ఎప్పుడు చెబుతావు? ప్రభువా, నీ రక్తములో నన్ను కడిగి నిరపరాధిగా చేసావయ్యా, నన్ను నీ రక్తములో కడిగి నిష్కళంకమైన బిడ్డగా మార్చుకున్నావు నాయన, నన్ను నీ రక్తములో నన్ను కడిగి నీ వాక్యము చేత నన్ను వెలిగించి నన్ను లోకములో జ్యోతిలాగా ప్రకాశింపజేస్తున్నావయ్యా నువ్వు. ఎప్పుడు పాడతాం ఆ పాటలు? ఏమండి, ఎప్పుడు పాడతాం చెప్పండి? పాడాలి ఇక నుంచే. దేని స్తోత్రం కలిగిన కాక. ఎందుకంటే దినములో రాకడ దినాలు, కడవర దినాలు, దుర్దినాలు. ఈ దినాల్లో మనం ఎలా కనబడాలి దేవుని ఎదుట? నిష్కళంకమైన వారిగా, నిరపరాధులుగా.
ఏమండి అనింద్యమైన వారిగా మనం దేవుని ఎదుట కనపడద్దు. నోవాహు దేవుని ఎదుట ఎలా కనపడ్డాడు? 7వ అధ్యాయంలో ఉంది కదా, చదవండి ఒకసారి. ఎవరు చూశారు ఆయన నీతి? దేవుని ఎదుట ఎలా కనపడ్డాడు నోవాహు? దేవుడు మన నీతిని చూడ్డా, మన యథార్థతను చూడ్డా? దేవుడు చూస్తాడా? లేదండి, చూస్తాడమ్మా. మన యథార్థతను, మన నీతిని దేవుడు చూస్తాడు. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఎలా ఉండాలంటే నిష్కళంకమైన వారిగా నిలబడాలి. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తము ఎలాంటిది? అది నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తములో, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తములో కడగబడి మనము కూడా నిష్కళంకమైన వారిగా మార్చబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనలో ఒకవేళ ఇంకా కళంకం ఉందేమో, దాన్ని సరి చేసుకోవడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దాన్ని సరి చేసుకోవడానికే దేవుడు ఇంకా రాకడ ఇంకా 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 ఆలస్యము చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకా ఒకవేళ కళంకం ఉందేమో, ఒకవేళ మనం ఇంకా అపరాధులుగా ఉన్నామేమో, ఇంకా మనం ఒకవేళ నిందలు భరిస్తూ ఏమండి ఉన్నామేమో, ఒకవేళ సణుగులు ఏం మానాలి? సణుగులు ఏం మానాలి? చెప్పండి. సణుగులు, సంశయములు మానేయాలా లేకపోతే అవి ఇంకా ఉండాలా? మనలో మానాలి. సణుగులు, సంశయములు. దేవుని విషయంలో మనం ఎక్కడ సణిగే వారికి ఉండకూడదు. సణుగులు, గొణుగులు ఏమండి అలాంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవా నాతో మాట్లాడేవయ్యా నీకు వందనాలని ప్రార్థన చేసుకోండి. దేవుని పని చేసేటప్పుడు సణుగులు ఉండకూడదు. సమస్త కార్యములు కూడా సణుగులు లేకుండా, సంశయాలు లేకుండా. ఏమంటే కొంతమంది ఇక్కడ సణిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది బయటికి వెళ్ళి సణిగే వాళ్ళు ఉంటారు. ఏమండి నువ్వు ఇక్కడ సణిగినా, బయటికి వెళ్ళి సణిగినా అది మానేయాలి. నువ్వు బయటికి వెళ్ళి సణిగినా ఒకటే, ఇక్కడ సణిగినా ఒకటే. ఎందుకంటే ఎక్కడైనా బయటైనా దేవుడు వింటున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బయట కూడా దేవుడు అంటున్నాడు. అది మానేయాలి మనం. సో ఇక్కడ మనం ఏముందంటే అట్టి జనము మధ్య ఇప్పుడు ఈ జీవవాక్యమును చేతపట్టుకున్నవాడు లోకంలో జ్యోతుల వలె కనబడుచున్నారు అనే మాట ఉంది కదా. ఈ జ్యోతి అంటే వెలుగు. ఆ వెలుగులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏమని ఆ వెలుగు ఏం చేస్తుంది? మనల్ని నిరపరాధులుగా మనల్ని ఆ వెలుగు మారుస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? నిష్కళంకమైన వారిగా మారుస్తోంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? మనల్ని ఏమని అనింద్యులుగా మారుస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే సణుగులు, సంశయములు మాని దేవుని పని, దేవుని కార్యాలు చేసేవారిగా ఆ వెలుగు మనల్ని వెలిగిస్తోంది. ఇది ఎప్పుడైతే జరుగుద్దో మనం లోకానికి వెలుగుగా మారతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ వాక్యాన్ని ఎంతసేపు బోధించాను నేను. మనం వెలుగుగా ఎప్పుడు మారగలుగుతాం? ఆ వెలుగు ఏముంది అక్కడ? ఏమన్నాడు? నిరపరాధులుగా, నిష్కళంకమైన వారిగా, అనింద్యులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆ వెలుగు మనలను మారుస్తోంది. అప్పుడు మనం లోకంలో ప్రకాశిస్తాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని మనము ప్రార్థనకు వచ్చి వెళ్ళినంత మాత్రం వెలుగుగా ఎక్కడ మనం ప్రకాశించలేము. మన సాక్ష్యం కూడా అంత ప్రకాశమైనటువంటి సాక్ష్యం కాదు అది. సో కనుక ఇక్కడ మనం గమనిస్తే కనుక సూర్యుడు, చంద్రుడు గురించి చెప్పాను. చంద్రుడు తాను స్వయంగా ప్రకాశించలేడు, కానీ ఆ సూర్యుడి నుండి ఆ యొక్క వెలుగును తాను తీసుకొని ఆ వెలుగును భూమి మీద ప్రకాశింపజేస్తాడు. అది చంద్రుని యొక్క గొప్పతనం. అది ఏమండి? మరి ఇప్పుడు మనం కూడా లోకంలో ఎలా ఉన్నాం?
వెలుగు వలె ఉన్నాము. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనకి ఇప్పుడు వెలుగు రావాలి. మనం ఎక్కడ తీసుకోవాలి వెలుగునే? యేసయ్య. అందుకే ఆయన వైపు చూడాలి. మనం వెలుగుగా మారాలి అంటే ఏం చేయాలి? మనం ఆయన జీవవాక్యాన్ని చేత పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకోవడం కాదండోయ్. చూసారా, నేను జీవవాక్యాన్ని చేత పట్టుకున్నాను అని ఒకవేళ వాళ్ళు ఎవరన్నా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చేత పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకోవడం కాదు. ఆయన వాక్యాన్ని నీ హృదయములో భద్రపరచుకోవాలి. ఆ వాక్యానుసారముగా నీవు జీవించాలి. అప్పుడు ఆ వాక్యములో ఉన్న వెలుగు నిన్ను వెలిగిస్తోంది. లోకములో మూర్ఖమైన వక్ర జనము మధ్య మనం వెలుగు వలె ప్రకాశిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆఖరిగా ఒక మాట చదివించేసి ముగించేస్తా. ఇందా చదివాం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వరకు చదవండి. కొంచెము కింద అయినను మళ్ళీ చదవమ్మా. కొంచెము కింద పెట్టరు కానీ మరొక లోకాసువార్త అట్లా ఏముంటుందంటే కొంచెము కింద అయినను మంచం కింద అయినను పెట్టరు కానీ అనే మాట కనపడుద్ది మనకి. మంచం కింద పెడతారా ఎవరన్నా దీపాన్ని? పెట్టరు. మరి పోనీకి గంప కింద పెడతారా? పెట్టరు. ఎక్కడ పెడతారు దీపాన్ని? ఇప్పుడు మనకు లైట్లు ఉన్నాయి కమ్మా, లైట్లు పైన ఎందుకు పెట్టాలి చెప్పాలి? అటు కింద పెట్టుకోవచ్చుగా. ఇక్కడ ఇటు డయాస్ లోపల ఏమండి అటు షెల్ఫ్లో పెట్టుకోవచ్చుగా లైట్లు. ఎందుకు పెట్టారు ఇక్కడ? వెలుగునిస్తుంది. ఇక్కడ లోపల పెట్టినా వెలుగుతూనే ఉంటుంది. అది ఎందుకు పెట్టారు అక్కడంటే అందరికీ వెలుగు ప్రకాశించాలి. అందరికీ ఆ వెలుగును అందించాలి. అది దాని పని అది. అందుకని అక్కడ పెట్టారు ఆ లైట్. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద అయినా మంచం కింద అయినా ఎవడైనా పెడతాడా? పెట్టరు కదా. మరి అందరికీ వెలిగించినట్లుగా ఎక్కడ పెడతారు దాన్ని? దీపస్తంభం మీదే పెడతారు. ఇప్పుడు మనం రక్షణ పొందిన మనము, వెలిగించబడిన మనము ఏమండి ఆ వెలుగును ఆ యొక్క రక్షణను మనం కొంచెము కింద అయినా మంచం కింద అయినా పెట్టొచ్చా? పెట్టకూడదు. అందరికీ వెలుగివ్వడానికి దీపస్తంభం మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు వెలిగించాడంటే అందరికీ వెలుగుగా మనం ఉండాలని. ఏమండి మన కుటుంబానికి వెలుగుగా ఉండాలి మనం. ఏమండి మన చుట్టుపక్కల ఉన్న వారికి వెలుగుగా ఉండాలి. మన సంఘంలో మనం వెలుగుగా ఉండాలి. ఏమండి మన బంధువుల మధ్య మనము వెలుగుగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ వెలుగుగా ఉండాలి. మనం ఏ ప్రాంతం వెళ్తున్నామో అక్కడ వెలుగుగా ఉండాలి. అందుకోసమే దేవుడు మనలను వెలిగించాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు చదువుదాం. యెషయా గ్రంథము 60లో ఉంది కదా. లేమో తేజరిల్లమో నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఒకవేళ మనం కొంచెం కింద మంచం కింద పెట్టేవారిగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? మనం లేవాలి. ఒకవేళ కొంచెం కింద మంచం కింద పెట్టుకొని మనం కూర్చున్నాం అనుకో, అబ్బాయి నీ దీపం కొంచెం కింద కాదు మంచం కింద కాదు అబ్బాయి, పెట్టాల్సిందే. నీ వెలుగు అందరికీ అంటే వెలుగు అంటే అసలు ఏంటి చెప్పండి? ఏమండి వెలుగు అంటే ఏంటి అసలు? ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, 5వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో అంటాడు కదా వెలుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వెలుగు అంటే ఏంటి అసలు? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. దేని స్తోత్రం. ఇప్పుడు వరకు వెలుగు 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 అసలు ఏంటండి వెలుగు చెప్పండి?
ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే అందరికీ ఒకేలాగా అర్థం కాదు. 100 మంది ఉంటే 100 మంది ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి ఏం అర్థం అవుతుందంటే, మనం వెలుగు వలె ప్రకాశించాలి లోకంలో కనుక నేను ఎటు వెళ్ళినా లాంతరు వెలిగించుకొని, నైటు ఎటు వెళ్ళినా నేను లాంతరు వెలిగించుకొని వెళ్ళాలి, ఎందుకంటే నేను వెలుగును లోకానికి చూపించాలి కనుక అని అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మా, మీరు లాంతరు వెలిగించుకోవాలన్నా వెలిగించుకోలేరు, ఎందుకంటే ఇప్పుడు కిరసనాయిల్ లేదు. ఉందమ్మా? చెప్పరేమ్మా? కిరసనాయిల్ బంద్, ఎక్కడా లేదమ్మా కిరసనాయిలు. మీరు లాంతరు వెలిగించుకోవాలన్నా వెలిగించుకోలేరు, దీపం వెలగాలన్నా వెలిగించుకోలేరు, కిరసనాయిల్ లేదమ్మా. నేను చెప్పేది ఆ లాంతరు గురించో ఆ దీపం గురించో కాదు, మన జీవితమే ఒక దీపం. మరి ఆ వెలుగేంటి? ఆ వెలుగేంటంటే సమస్త విధమైన మంచితనము. అంటే ఇప్పుడు మనం వెలుగులో బ్రతుకుతున్నామంటే మనలో ఏముండాలి? మంచితనము, ఇంకా నీతి, సత్యము. ఆ వెలుగంటే ఇదేనండి. ఇందాకేం చెప్పాను? నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యమైన వారిగా ఇందాక చెప్పాను నేను. ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయంలో ఉన్న మాట అది. ఇక్కడేమన్నాడు? వెలుగు అంటే మంచితనము. మనం ఎలా ఉండాలి దేవుని బిడ్డలో? ఏమా, మంచోడు కాదు, మనల్ని మంచోడు కాదు అని ఎవరన్నా అంటారా? అంటే ఊరుకుంటాం మనం అసలు? ఏమా, మనం ఎలా ఉన్నా సరే మనం ఏం చెప్పుకుంటామంటే నాకంటే మంచోడు ఎవడో లేడు, నాకంటే మంచోడు ఎవరో లేరు అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఎదుట మనం వెళ్ళి నిలబడితే మన మంచితనం ఏంటో మనకి, మన నీతి క్రియలు దేవుని యొక్క వెలుగులో ఎలా కనపడుతున్నాయి? మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి అంట. అది మన మంచి పనులు అంట దేవుని ఎదుట. అయితే ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనల్ని వెలిగిస్తే గనక, మనం వెలుగుగా మార్చబడితే గనక ఏముండాలి? ఆ వెలుగులో అంటే మనలో ఏముండాలి? మంచితనము, నీతి, సత్యము. ఈ 3 గమనించండి. నువ్వు మంచిగా బ్రతకాలి, ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి ఆపద తీసుకురాకూడదు. నీ మాట ద్వారా అయినా నీ ప్రవర్తన ద్వారా అయినా ఎవరికి ఏ కీడు నువ్వు చేయకూడదు. అవసరమైతే నీ ద్వారా ఒక కుటుంబానికి మేలు జరగాలి తప్ప, నీ ద్వారా ఒక మంచి కార్యం జరగాలి తప్ప, నీ ద్వారా ఎవరికైనా సహాయం దొరకాలి తప్ప, ఎవరికి కీడుకరమైన వారిగా మనము ఉండకూడదు. తర్వాత ఏమన్నాడు? నీతి. మనం ఎలా బ్రతకాలంటే నీతిమంతులుగా బ్రతకాలి. నోవాహు గురించి చెప్పాను నేను. నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడు. దేవుని స్తోత్రం. అందుకేగా మరి జలప్రళయంలో నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు కదా. నీతిమంతుల్ని కాపాడే దేవుడు ఆయన. ఇంకేముంది? సత్యము, సత్య మార్గములో నడవాలి. ఇవన్నీ ఆ మంచితనములో ఉన్న గుణలక్షణాలు, ఇవన్నీ కూడా ఆ వెలుగులో ఉన్న గుణలక్షణాలు, ఇవన్నీ కూడా. ప్రియ దేవులారా, నేను వెలిగించబడ్డాను అని అంటే ఆ వెలుగులో ఏముంటాయి? మంచితనం ఉంటుంది, ఆ వెలుగులో నీతి ఉంటుంది, ఆ వెలుగులో సత్యం ఉంటుంది. మీరు సత్యమును అనుసరించి నడుచువారు అని నేను విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అంటాడు. గాయికి రాసినటువంటి 1 యోహాను పత్రికలో అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించువారని నేను విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అంటాడు. అని మనం దేన్ని అనుసరించాలంటే సత్యమును అనుసరించాలి. దేవులారా, ఇవన్నీ కూడాను ఎవరికి చెబుతున్నాను ఇవన్నీ అంటే బల్లలో పాల్గొనేవారికి. బల్లలో పాల్గొనేవారు ఎలా ఉండాలి అంటే వెలుగును ప్రచురించేవారిగా ఉండాలి. చూసారా ఆ వెలుగు ఎలాంటిది? ఆ వెలుగు ఎలాంటిదంటే మంచిది, నీతివంతమైంది, సత్యముతో కూడింది. ఇప్పుడు ఆ వెలుగు ఎవరు? మనమే. మనలో ఏముండాలి? నీతి ఉండాలి, మంచితనం ఉండాలి, సత్యం ఉండాలి.
మనం నిష్కళంకులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, అనింద్యమైన వారిగా ఉండాలి. అప్పుడు మనము లోకములో అట్టి వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె మనము ప్రకాశించుచున్నాము. ఒకవేళ ఆ స్థితిలో నేను లేనయ్యా అని అంటే కనుక దేవుడు అంటున్నాడు కదా, లేమో ఇప్పుడైనా ఏం పర్వాలా, నవంబర్ వచ్చేసింది లేగో అంటున్నాడు దేవుడు. ఎన్నాళ్ళు ఉంటావు వెలక్కోకుండా, ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు ప్రకాశత లేకుండా, ఎన్నాళ్ళు ఉంటావు ఇతరులకు వెలుగుగా మాదిరిగా లేకుండా, లే దేవుడు మాట్లాడుతున్నాడు. లేమో తేజరిల్లుమో అంటే ఏంటి? లెగిస్తే నువ్వు వెలుగుతావు. అర్థమైందా? వెలుగుగా ఉండాలని దేవుడు నిన్ను వెలిగిస్తే నువ్వు లోకంలో ఆ వెలుగుగా ఒకవేళ ఉండలేకపోతున్నావేమో. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఇప్పుడైనా సరే ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా సరే తిరిగి నా యొద్దకు రండి, మిమ్మల్ని వెలిగిస్తాను, లోకానికి వెలుగుగా మారుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఆ ప్రేమగల దేవుని యొక్క పిలుపుని అందుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.